సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. తెనాలి భవితా కేంద్రంలోని దివ్యాంగ పిల్లలకు పార్కును ఏర్పాటు చేశారు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్. అందులో వారి కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. అంతేకాదు వారి కోసం వెస్ట్రన్ వాష్రూమ్ నిర్మించారు. పార్కులో పలు రకాల మొక్కలను ఏర్పాటు చేసి సిమెంట్ బల్లలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దివ్యాంగ పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవితా కేంద్రాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే అనేక సౌకర్యాలు కల్పించారు. ఇందుకు సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్, పాలడుగు రవీంద్రబాబు, జయ, నాగలక్ష్మి, స్కూల్ టీచర్లు సునీత, రజని, దేవరపల్లి భూషణం, రాజేంద్ర కుమార్ రెడ్డి, రాజేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి సునీల్ పర్యవేక్షణలో జరిగింది. అంగవైకల్యం ఉన్నవాళ్ళు, మూగా చెవుడు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళందరికీ ఫిజికల్గా కానీ వీళ్ళకి ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉండాలనే ఆలోచనతో మన శాసనసభ్యులైనటువంటి మన లోకల్ శివన్న గారు దీన్ని దత్తత తీసుకొని అంచెలంచెలుగా ఈ భవితా సెంటర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ ఈ భవితా సెంటర్లో ఉన్న పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చిన్న పార్కుగా తయారు చేసి దానిలో ఉయ్యాల బల్లలు, పిల్లలు తిరగడానికి రంగులు రావటం, తర్వాత ఈ అంగవైకల్యం వారు బాత్రూమ్లు సరిగా లేకపోవడం వల్ల దాన్ని కూడా కొత్త బాత్రూమ్ చేసి వాళ్ళకి కంఫర్ట్గా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటానికి ఇక బాత్రూమ్ కూడా తయారు చేయడం జరిగింది. మరి మన శాసనసభ్యులు మరి ఇచ్చిన మాట తప్పకుండా ఇవాటి వరకు 2019 నుంచి 2024 వరకు తను చెప్పినట్లు చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించుకోవాలని కోరుతున్నాము. CWS పిల్లలకి ముఖ్యంగా CWS టాయిలెట్ అనేది ఒక కళ అండి. పిల్లల్ని గతంలో ఇళ్ళకి పంపించేవాళ్ళం, జనరల్ టాయిలెట్ ఉండేది. దానివల్ల CWS పిల్లలు CP పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పంపించే రోజులు చాలా వచ్చినాయి. మాలో పేరెంట్స్ అడగటం వల్ల మా దృష్టికి తీసుకురావడంలో ఒక ఆలోచన అనేది వచ్చింది మాకు, CWS టాయిలెట్ ఉండాలి అని. చాలామంది వచ్చిన్నారు, మేము చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు, జరగలేదు. మన తెనాలి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి తరపున సార్ ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఏం కావాలమ్మా అంటే పిల్లలకి ఆట వస్తువులు సార్ ప్లస్ CWS టాయిలెట్స్ కావాలి సార్ అని అందరూ టీచర్, పేరెంట్స్ అందరూ అడుగున్నారు సార్. ఆ మాటని ఈరోజు నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు, పేరెంట్స్కి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. మీరు దీని మీద శ్రద్ధ పెట్టి చేయాలగానే వెంటనే ఈ మాట అన్న వెంటనే దీన్ని గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు దత్తత తీసుకొని దీనికి సపరేట్గా ఆయన PA సునీల్ గారిని మీరు దీన్ని కంపల్సరీగా వీళ్ళకి ఏమేం కావాలో ప్రైవేట్ చేయమని చెప్పడంతో మరి 2019 నుంచి ఇవాటి వరకు సునీల్ గారు, అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో ఈ పిల్లలకి అనేక వాళ్ళకు ఉపయోగపడే వాటర్ కానివ్వండి, అదేవిధంగా టీవీలు కానీ, నెట్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఇవాళ పిల్లలకి ఓల్డ్ టాయిలెట్ ఇబ్బందిగా ఉందని చెప్పి నూతనంగా టాయిలెట్ ఒకటి, అదేవిధంగా ఈ పిల్లలకి ఇవాళ మన పార్క్ ఒకటి పిల్లలకి సాయంత్రం పూట్ల ఆట ఆడుకోవటానికి చాలా నూతనంగా చాలా మంచిగా చెట్లు గిట్లు అవి పెట్టి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు కానివ్వండి అనేక ఇవి పెట్టారు పార్కులాగా. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ఎక్కడ తప్పకుండా మరి ఇట్లాంటి పిల్లలకి భవితా సెంటర్ని దత్తత తీసుకొని ఇట్లా చేయటం అనేది చాలా ఆనందకర విషయం అని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పేరు బాలమణికంఠ అండి. బాబు ఇక్కడికి వచ్చాక బాగా చదువుతున్నాడు. ఇక్కడ వెస్టర్న్ బాత్రూమ్కి చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఈ బాత్రూమ్ బాబేమో కూర్చోలేడు, నించోనే బాత్రూమ్కి వెళ్తాడు. ఇంట్లో కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కట్టించిన తర్వాత పిల్లోడికి కాస్త ఇదిగా ఉంటుందండి. మీరు కట్టించారు ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మా బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం కోసం వస్తున్నాము మేము. కానీ అంతకుముందు డెవలప్మెంట్ లేదండి.
మా మేడమ్స్ అందరిని అప్రోచ్ అయ్యి డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చారు. అలాగే శివకుమార్ సారు, ఈ కౌన్సిలర్ సార్ కూడా మేము చెప్పగానే స్పందించి వాష్రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ పార్క్ లాగా చేయడం కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఇలా గుర్తించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. దానికి ఎమ్మెల్యే సార్కి, కౌన్సిలర్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇది జిల్లాలోనే నెంబర్ 1 భవితా కేంద్రం, మానసిక వికలాంగుల కేంద్రం. ఇది దీన్ని 2019 సంవత్సరం 3వ నెల, అంటే అది ఆ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, ఆ రోజున ఒక ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారో, వచ్చిన సమయంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఎమ్మెల్యే గారు వీళ్ళ అవసరతలను గుర్తించి వెంటనే స్పాంటేనియస్గా నేను ఇది దత్తత తీసుకుంటున్నానని పత్రికా విలేకరులు ప్రజల సమక్షంలో అది చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ మీరు చూసారంటే, సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ ఉన్న పిల్లలు, ఉన్న 30 మంది పిల్లలు, వివిధ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, టౌన్ నుంచి వచ్చే పిల్లలు 30 మంది, వివిధ రోగాలు అంటే ఆటిజం ఉన్నవాళ్ళు, పార్షియల్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు, తర్వాత డెఫ్ అండ్ డమ్, వాళ్ళకి సదుపాయాలు ఎలా అప్గ్రేడ్ చేయాలని ఆలోచనతో సో ఇనిషియల్గా ఏం చేశారంటే, అక్షయ్ పాత్ర అనే ఎన్జిఓతో ఏం చేశారంటే, కోవిడ్ టైంలో ప్రతి 30 మందికి 1000 రూపాయలు విలువ చేసే ప్రతి వాళ్ళకి ఒక కిట్ ఇప్పించారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖరీదు చేసి, అదేంటంటే దాంట్లో అన్ని సామాన్లు ఉంటాయి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు. సో మీరు చూసారంటే వెంటనే ఆ జర్నీ తర్వాత వీళ్ళ అవసరాలు ఏంటి అనేది చూశారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ లెర్నింగ్ చేయాలి, వీళ్ళకి ఏంటంటే ఈ లెర్నింగ్ పెట్టాలి, ఈ లెర్నింగ్ గురించి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు వీళ్ళకి ఒక స్మార్ట్ టీవీ పెడితే బాగుంటుందని ఆలోచన చేసాం. సో స్మార్ట్ టీవీ ప్లస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ స్కూల్, వీళ్ళకి భోజనం కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఈ మానసిక వికలాంగుల కేంద్రం కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి పెన్షన్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, వీళ్ళకి భోజనం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు ఈ లెర్నింగ్ గురించి ఏం చేశారంటే ఒక స్మార్ట్ టీవీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది జరిగిన తర్వాత వీళ్ళు పేరెంట్స్ కానీ ఆయమ్మ కానీ వీళ్ళు ఏం చేశారంటే చెప్పారు, సార్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఏజ్ ఓల్డ్ బాత్రూమ్ ఉన్నాయి, అదేంటంటే పాత టైప్ కమోడ్ యూజ్ చేస్తున్నారు. ఆ పాత టైప్ కమోడ్ని ఓల్డ్ స్టైల్ వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు. సో వాష్రూమ్కి ఏంటంటే ఈ మానసిక వికలాంగ పిల్లల్ని ఆ వాష్రూమ్ తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోపెట్టి మళ్ళీ లేపి తీసుకురావటం చాలా ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆయమ్ కానీ పేరెంట్స్ కానీ ఇది అవుతున్నారని చెప్తే వెంటనే సార్ వీళ్ళకి మాడ్యులర్ వాష్రూమ్ కట్టిద్దాం, అన్ని సదుపాయాలతో మాడ్యులర్ వాష్రూమ్ కట్టిద్దాం అని ఆలోచన చేశారు. సో దాని గురించి ఇప్పుడు వాష్రూమ్ చూసారంటే ఇది అన్ని సౌకర్యాలతో వీళ్ళకి ఏంటంటే రైలింగ్తో పాటు రైలింగ్ కూడా ఆర్గనైజ్ చేశారు, పట్టుకొని లోనికి వెళ్ళటానికి. ఆ కమ్మోడ్ దగ్గర కూర్చున్న దగ్గర కూడా ఒక సపోర్ట్ ఫంక్షన్ ఏర్పాటు చేశాం. సో ఈ వాష్రూమ్ మీరు ఇది కాకుండా వీళ్ళని ఏంటంటే ఈ పిల్లల్ని ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ కూర్చోపెట్టాలి. 5-6 అవర్స్ కూర్చోపెట్టాలంటే వీళ్ళు అంత టైం వీళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏం చేద్దామని ఆలోచన చేస్తే పక్కనే ఖాళీగా వేకెంట్ ఉన్న ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 80 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు ఉన్న వేకెంట్ ప్లేస్ ఉంది. ఈ వేకెంట్ ప్లేస్లో ఈ చుట్టుపక్కల వాళ్ళంతా రెసిడెన్స్ వాళ్ళంతా ఏంటంటే చెత్త చెదారం పోసి బుషెస్ లేసి దోమలు ఇవన్నీ బెడతో ఉన్న ప్లేస్ని ఐడెంటిఫై చేసాం. ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి స్క్రాచ్ నుంచి మీరు చూసారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఈ స్పెషల్ దివ్యాంగ్ చిల్డ్రన్కి ఇలాంటి పార్క్ లేదు. అలాంటి పార్క్ మనం చేద్దామని ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా
కౌన్సిలర్ గారు అహ్మద్ బేగ్ గారి చేతుల మీదుగా, కమిషనర్ గారి చేతుల మీదుగా మనం ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఓపెన్ చేసామంటే ఇది తప్పకుండా చెప్పాలంటే శాసనసభ్యుల గారికి ఉన్న మంచి మనసు వల్లే ఇది జరిగిందని నేను చెప్పగలుగుతాను. సో దీనికి ఎవరైతే సహకరించారో దాతల్ని నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే స్టేట్లో దివ్యాంగులకి ఇలాంటి పార్క్ లేదు, స్టేట్లోనే లేదు. ఇదే ఫస్ట్ టైం పార్క్. దీనికి కూడా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ పార్క్ ఏంటంటే గార్డెన్ పెట్టాం. ఈ గార్డెన్ కూడా ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టాం దీంట్లో, ప్లస్ సిమెంట్ బల్లలు, ప్లస్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. ఈ ప్లే ఎక్విప్మెంట్ కూడా చూసారంటే ఈ పిల్లలకు అనుగుణంగా వీళ్ళు పడకుండా ఉండేటానికి చాలా జాగ్రత్త చూసుకొని ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. సో ఇదంతా ఏంటంటే దీని మీద ఒక రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి చేయగలిగాం. టీచర్ల ఇన్పుట్స్ తీసుకున్నాం, పేరెంట్స్ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఇక్కడ పబ్లిక్ ఇన్పుట్ తీసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన రాజేంద్ర ప్రసాద్ గారికి, కౌన్సిలర్ అహ్మద్ గారికి, ప్లస్ ఈ కన్స్ట్రక్షన్లో నాకు సహకరించిన దేవరపల్లి భూషణం గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మట్లపూడి రాజేశ్వరరావు గారికి, సో ప్లస్ ఇక్కడున్న పేరెంట్స్కి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్కి, వెల్ విషర్స్కి నా తరపున ఈ తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాను.